విఘ్నేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ రత్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఈ 2026 సంవత్సరంలో హోలీ పండుగ ఎప్పుడు వచ్చింది, అది మార్చి 3న లేక 4న, ఎప్పుడు అని, ఈ గ్రహణం వల్ల హోలీ జరుపుకోవాలా వద్దా అని, హోలికా దహనం ఎప్పుడో, అసలు హోలీ ఎందుకు జరుపుకుంటారు, హోలీ రోజు చంద్రగ్రహణం ఏర్పడిందా అనే విషయాల గురించి పూర్తి వివరాలు ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి వీడియో అర్థమవుతుంది. అంతకంటే ముందుగా మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, అప్పుడే నోటిఫికేషన్ రూపంలో నా ప్రతి వీడియోని మీరు చూడగలుగుతారు. ఇంకా వీడియోలోకి వెళ్తే, ఆనందకేలి రంగుల హోలీ. చిన్న పెద్ద, ధనిక పేద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ హోలీ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. అసలు ఈ హోలీ పండుగ ఎలా ప్రారంభమైందో ఇప్పుడు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం రాధాకృష్ణులతో హోలీ పండుగ ప్రారంభమైందంట. చిన్నతనంలో శ్రీకృష్ణుడు రాధ ముఖానికి రంగు పూసి ఆట పట్టించేవాడట. తల్లి యశోద కూడా కన్నయ్య చేసే చిలిపి పనులను చూసి నవ్వుతూ మురిసిపోయేదట. అలా అప్పటి నుండి ప్రతి సంవత్సరం హోలీ జరుపుకునే సాంప్రదాయం ప్రారంభమైనట్లు చెబుతున్నారు. హోలీ పండుగ రోజు శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలో ఉండే పువ్వులతో, రంగులతో ఈ హోలీ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు. అలా ఈ పండుగ రోజున రంగులు, పువ్వులు చల్లుకోవడం ద్వారా ప్రేమ, సౌభాగ్యాన్ని వెల్లువిరుస్తాయని విశ్వసిస్తున్నారు. హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో పౌర్ణమి తిథి రోజున ఈ హోలీ పండుగ వస్తుంది. అయితే సత్యయుగం నుంచి ఈ వేడుక జరుపుతున్నారు. ఈ హోలీ పండుగ సమయంలో కాముని దహనం, డోలకోత్సవం వంటి వేడుకలను కూడా జరుపుతారు. ఈ హోలీ పండుగ చలికాలానికి వీడ్కోలు పలికే వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది. హోలీ ముందు రోజు కామదహనాన్ని నిర్వహిస్తారు. కామదహనాన్ని ఉత్తరాది ప్రాంతాల్లో హోలికా దహనంగా విశిష్టంగా జరుపుకుంటారు. హోలీ పండుగ ముందు రోజు రాత్రి జరుపుకునే ఈ వేడుక చెడుపై మంచి విజయానికి సూచిస్తుంది. హిరణ్యకశిపుని కుమారుడైన ప్రహ్లాదుని రక్షించి హోలిక అంటే రాక్షసి మరణించిన ఘట్టాన్ని విస్మరిస్తూ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీగా భోగిమంటలు వెలిగించి అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. ఇది సాధారణంగా మార్చి నెలలో పాల్గొన మాసంలో పాల్గొన పౌర్ణమి సాయంత్రం రోజున ప్రతికూల శక్తులను నిర్మూలించడానికి, సంతోషాలను ఆహ్వానించడానికి ఈ వేడుకను జరుపుకుంటారు. దీని వెనుక ఉన్న పురాణ కథనం ప్రకారం హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని ఎలాగైనా చంపాలని సోదరి హోలికను పంపుతాడు. హోలిక ప్రహ్లాదుని ఒడిలో కూర్చోపెట్టుకొని మంటల్లో దూకుతుంది. అయితే ఆ సమయంలో ప్రహ్లాదుడు విష్ణునామస్మరణలో ఉన్నందున ప్రహ్లాదుడికి ఏమీ కాదు. కానీ హోలిక ఆ మంటల్లో కాలి బూడిదవుతుంది. అలా చెడు అంతానికి సంకేతంగా కామదహనంగా ఈ హోలీ వేడుకను నిర్వహిస్తాము. దీన్నే హోలికా దహన్గా నిర్వహిస్తారు. అయితే ఈ 2026 సంవత్సరం పాల్గొన పౌర్ణమి రోజున చంద్రగ్రహణం ఏర్పడినట్లు జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. అయితే హోలీ పండుగ జరుపుకోవచ్చా లేదా అనే సందేహం చాలామందిలో ఉంది. అసలు ఈ 2026 సంవత్సరంలో హోలీ పండుగ ఎప్పుడు వస్తుందో, చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడిందో ఇప్పుడు తెలుసుకుందాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం వసంత ఋతువు పాల్గొన మాసం పాల్గొన శుక్ల పౌర్ణమి తిథి అనేది మార్చి 3 మంగళవారం సాయంత్రం 5:02 నుండి మార్చి 4 బుధవారం సాయంత్రం 4:55 వరకు ఈ పౌర్ణమి తిథి అనేది ఉన్నది. అయితే ఈ 2026 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం మార్చి 3 మంగళవారం రోజు ఏర్పడినట్లు జ్యోతిష్య నిపుణులు తెలియజేశారు. ప్రతి సంవత్సరం పాల్గొన్న పౌర్ణమి తిథి రోజున హోలీ పండుగను జరుపుకుంటాం. కానీ మన హిందూ పంచాంగం ప్రకారం సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిగా పరిగణిస్తాం. కాబట్టి పాల్గొన మాసంలో పౌర్ణమి తిథి అనేది ఉదయం వేళల్లో మార్చి 4వ తేదీన ఉన్నది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో హోలీ పండుగను మార్చి 4 బుధవారం రోజున జరుపుకోనున్నాం. హోలీ ముందు రోజున కామదహనాన్ని నిర్వహిస్తాము. కాబట్టి హోలికా దహన అనేది మార్చి 3 మంగళవారం రోజు జరుపుకోవాలని, అలాగే మార్చి 4 బుధవారం రోజు హోలీ పండుగను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. కాబట్టి హోలీ పండుగను నిరభ్యంతరంగా జరుపుకోవచ్చని పండితులు తెలియజేస్తున్నారు. అలాగే మార్చి 3 గ్రహణం పట్టు విడుపు సమయాలు అనేవి
మార్చి 3వ తేదీ సాయంత్రం 6:20 ప్రారంభమై గ్రహణ మోక్షకాలం అనేది సాయంత్రం 6:48 వరకు ఉంది. మొత్తం వ్యవధి అనేది 25 నిమిషాలుగా ఉంది. ఈ సమయంలో సూతక నియమాలు తప్పక పాటించాలని పండితులు తెలియజేస్తున్నారు. అలాగే హోలికా దహనాన్ని నిర్వహించుకునేవారు ఈ సమయం ముగిసిన తర్వాత సంప్రోక్షణ జరుపుకున్న తర్వాత నిర్వహించుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు. చంద్రగ్రహణం గురించిన పూర్తి వివరాలు నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో తెలియజేశానండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, తప్పకుండా చూడగలరు. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.